మేడం జూ వల్లనే దూహి పేరెంట్స్ చనిపోయి ఉంటారు. 200 ఇయర్స్ బ్యాక్ గూవన్ దూహిని చంపుండడు. ఈ సిరీస్ ఎడిటర్ తన స్కిల్స్తో మనల్ని ఫూల్ చేసేశాడు. అలాగే దూహి వాళ్ళ నాన్న యాక్సిడెంట్ జరగడానికి 10 ఇయర్స్ ముందు గూవన్తో డీల్ చేసుకుని ఉంటాడు. ఇందాక మీరు చూసింది ఈ వీడియోలోని టిడ్బిట్. గూవన్ 200 ఇయర్స్ బ్యాక్ హ్యూమన్ లాగా ఉండేవాడు. ఊర్లో వాళ్ళందరికీ అతనంటే చాలా ఇష్టం. అతను ఎక్కడ కనిపించినా యంగ్ మాస్టర్ ఈసున్ అని అందరూ అతన్ని పలకరించేవాళ్ళు. ఒక రోజు స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను వచ్చి, మీ ట్యూటర్ వచ్చే టైం అయింది, ఇప్పుడు మీరు అమ్మాయిని చూడడానికి టైం లేదు, మీ నాన్నగారికి ఈ విషయం తెలిస్తే కోప్పడతారు, తిరిగి వెళ్దాం అంటూ ఉంటే, నువ్వు చెప్పనంత వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు అని గూవన్ చెప్తాడు. అయినా సరే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని ఆ పర్సన్ నేల మీద దారికి అడ్డంగా పడుకుంటే మన హీరో అతన్ని దాటుకొని వెళ్ళిపోతాడు. ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ లో ఒక అమ్మాయి స్వర్డ్ డాన్స్ చేస్తూ ఉంటే గూవన్ మెస్మరైజ్ అయ్యి చూస్తూ ఉండిపోతాడు. తను మనందరికీ ఆల్రెడీ తెలిసిన హీరోయిన్ దూహి. అతన్ని చూడగానే డాన్స్ ని స్టాప్ చేసి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. గూవన్ తనని పిలిచి, నువ్వు అనుకున్నట్లుగా నేనేం సస్పిషియస్ పర్సన్ ని కాదు, నిన్ను ఇంటరప్ట్ చేయడానికి నేను రాలేదు, నా స్టడీస్ నుంచి కాసేపు బ్రేక్ తీసుకోవడానికే వచ్చాను, నా పేరు సియో ఈసున్ అని చెప్తాడు. అప్పుడు దూహి, నీ పేరు ఊర్లో ఎవ్రీ సింగిల్ పర్సన్ కి తెలుసు అంటుంది. అవును, నేను ఇక్కడ చాలా ఫేమస్ పర్సన్, అన్నట్లు నేను ఇంతవరకు నిన్ను ఈ ఊర్లో చూడలేదు, పక్క ఊరు నుంచి వచ్చావా అని గూవన్ అడిగితే, నీ గురించి చాలా రూమర్స్ ఉన్నాయి, నువ్వు ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రీషియస్ సన్, ఎప్పుడు నీ స్టడీస్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే మీ నాన్న నిన్ను డిసిప్లైన్ లో పెడుతూ ఉంటాడు, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోవడంతో నువ్వు వరల్డ్ లోనే ద మోస్ట్ కేర్ ఫ్రీ లోఫర్ గా తయారయ్యావు అని మొహం మీద చెప్పేస్తుంది. అయితే నా గురించి నువ్వు చాలా ఇంట్రెస్ట్ తో అన్ని విషయాలు తెలుసుకున్నట్టున్నావు, కానీ నాకు నీ గురించి ఏం తెలీదు, నీ పేరేంటి అని అడుగుతూ ఉంటే ఇందాక గూవన్ స్టాప్ చేసిన పర్సన్ వస్తే దూహి పేరు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పర్సన్ కి దూహి గురించి తెలుసుంటే గూవన్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతాడు. ఆమె అఫీషియల్ ఫ్యామిలీ నుంచి రాలేదు, రీసెంట్ గా హన్యాంగ్ నుంచి వచ్చిన గవర్నమెంట్ కోటేషన్ అని ఆ పర్సన్ అంటే, దాంతో గూవన్ కొంచెం డిసప్పాయింట్ అయినట్లు ఫేస్ పెట్టి తన పేరేంటి అని అడుగుతాడు. పాస్ట్ లైఫ్ లో దూహి పేరు ఓల్సిమ్, అందుకే గూవన్ తన పేరు మర్చిపోయినా సరే సున్వోల్ ఫౌండేషన్ కి తన పేరు అలాగే దూహి పేరు కలిసి రావడానికి ఆ పేరు పెట్టుంటాడు. కానీ నిజానికి ఓల్సిమ్ పేరు అతనికి గుర్తుండదు, కోఇన్సిడెంటల్ గా పెట్టేసి ఉంటాడు. ఆ రోజు నైట్ గూవన్ ఎంటర్టైనింగ్ హౌస్ కి దూహిని చూడడానికి వెళ్తే దూహి అక్కడికి వచ్చి గూవన్ ని చూసి ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చందమామని చూస్తూ గూవన్ తన గురించి ఆలోచిస్తూ ఉంటే కోఇన్సిడెంటల్ గా అక్కడికి తను వస్తుంది. సారీ, నేను నిన్ను చూడాలని మాత్రమే అక్కడికి వచ్చాను అని గూవన్ చెప్తే కోపంతో తన మాటలు వినకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే గూవన్ ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం స్టార్ట్ చేసి అతనికి సర్చ్ చేసే అసిస్టెంట్ అది నమ్మలేకపోతాడు. నిజానికి అది దూహి ముందు షో ఆఫ్ చేయడానికి మాత్రమే చదివినట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ ఫారెస్ట్ ప్లేస్ లో తను ప్రాక్టీస్ కోసం వస్తే, ఈ రోజు నేను ఈ ప్లేస్ ని ఆక్యుపై చేశాను, నీకు కావాలంటే అటు సైడ్ నువ్వు డాన్స్ చేసుకో, ఇటు సైడ్ నేను చదువుకుంటూ ఉంటాను అని చెప్తాడు. రోజు అతను దూహి కోసం చదివినట్లు యాక్ట్ చేస్తూ ఆ ప్లేస్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. దూహి పక్కనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. తనకి కూడా గూవన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే తన షూ నీళ్ళలో పడిపోతుంది. గూవన్ వెళ్ళి తీసుకురావడానికి వెళ్తాడు. కానీ అది డేంజరస్ స్పాట్ అవడంతో ఈసున్ అని దూహి కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది. ఫైనల్ గా గూవన్ నీళ్ళలోంచి స్మైల్ చేస్తూ వచ్చి తన షూస్ ని ఇస్తే, ఈ షూ ఎవరికి కావాలి, నీకేమైనా జరిగి ఉంటే అని అతని మీద అరుస్తుంది. నువ్వు నా గురించి వర్రీ అవుతున్నావా అని గూవన్ అడిగితే లేదు అని చెప్తుంది. అప్పుడే గూవన్ కి నీళ్ళలో తడిచి వచ్చిన తర్వాత కొంచెం కోల్డ్ గా అనిపిస్తే ఇద్దరు క్యాంప్ ఫైర్ వేసుకుని అక్కడే టైం స్పెండ్ చేస్తారు. హన్యాంగ్ చాలా పెద్ద సిటీ కదా, ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నావు అని గూవన్ అడుగుతాడు. నేను ఒక హై ర్యాంక్ అఫీషియల్ ముందు డాన్స్ చేయనని చెప్పాను, అతని పవర్ వల్ల అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. నువ్వు అలా రిఫ్యూజ్ చేసావంటే దాని వెనక ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అని గూవన్ అర్థం చేసుకొని చెప్తే దూహికి తన మీద లవ్ స్పార్క్ అవుతుంది. అక్కడ గ్లో వామ్ కనిపిస్తే దాన్ని పట్టుకొని మన హీరోయిన్ కి ఇస్తాడు. అప్పటికప్పుడే అక్కడ ఇంకా చాలా వచ్చేస్తాయి. ఆ రొమాంటిక్ మూమెంట్ లో సరాంగేయో ఊల్సిమ్ అని చెప్పేస్తాడు. కానీ దూహి వరల్డ్ లోనే ఫూలిష్ ఎమోషన్ లవ్ అని చెప్తే గూవన్ లేదు, నేను సీరియస్ గా చెప్పాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అది కుదరదు, ఒక లో లెవెల్ కోటేషన్ మీలాంటి అఫీషియల్స్ ని పెళ్లి చేసుకోవడం ప్రాక్టికల్ గా జరగదు, నేను మీ కన్క్యుబైన్ గా మాత్రమే సెట్ అవుతాను అంటుంది. సరే, ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని గూవన్ చెప్తే, మనం ఎక్కడికి వెళ్ళినా వరల్డ్ చేంజ్ అవ్వదు, అలాగే మన ఫేట్ కూడా. నేను ఇందాక డాన్స్ చేయనని రిఫ్యూజ్ చేశానని చెప్పాను కదా, ఆ రోజే నా బెస్ట్ ఫ్రెండ్ తన ప్రాణాల్ని వదిలేసింది. తను ఒక నోబెల్ పర్సన్ తో లవ్ లో ఉన్నది, కానీ చివరికి అది ప్రాక్టికల్ గా జరగక తను చనిపోయింది
అయిపోయింది, లవ్ ఒక పర్సన్ ని సేవ్ కూడా చేయలేదు అని చెప్పి వెళ్తూ ఉంటే, లేదు ప్రేమ లైఫ్ ని సేవ్ చేస్తుంది, నేను నిన్ను లవ్ చేస్తున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గువన్ తన ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వెళ్ళి క్యాథలిక్ బుక్స్ ని చూపించి, ఇందులో హ్యూమన్స్ పుట్టినప్పటి నుంచి అందరూ ఈక్వల్ గానే ఉంటారు, ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు అని ఉంది అని తనకి చూపిస్తాడు. అప్పటి నుంచి ఇద్దరు రోజు క్యాథలిక్స్ ప్రీచింగ్ చేస్తున్న ప్లేస్ కి వెళ్ళి రోజు ప్రేయర్స్ చేస్తారు. ఆ టైంలో దూహి అతన్ని ఫస్ట్ టైం చోయిసూన్ అని పిలిస్తే, నువ్వు అలా పిలవడం నాకు నచ్చింది అని అంటాడు. నాకు ఈ బుక్ లో రాసున్న విషయాలు చాలా బాగా నచ్చాయి, జోసియంలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తిస్తే వాళ్ళ ఫస్ట్ నేమ్ తో పిలిచి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అని దూహి చెప్తుంది. అలాంటి రోజే వస్తే మన ఇద్దరం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మ్యారేజ్ చేసుకోగలం. నేను ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ అఫీషియల్ అవ్వాలనుకుంటున్నా, మార్పు కోసం వేచి చూడకుండా నేనే ఈ వరల్డ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. గువన్ కి సర్చ్ చేసే అసిస్టెంట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, రీసెంట్ గా అతను క్యాథలిక్ చర్చ్ కి వెళ్తున్నాడు, అలాగే ఓల్సిమ్ అని ఒక కోటేషన్ తో తిరుగుతున్నాడు అని చెప్పేస్తాడు. కొన్ని రోజులకి గువన్ ఎగ్జామ్స్ రాయడానికి హన్యాంగ్ సిటీకి వెళ్లే ముందు దూహిని కలిసి, నేను తిరిగి వచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను చనిపోయే ముందు కూడా నిన్నే చూడాలనుకుంటున్నాను అని తన మెడలో ఒక క్రాస్ పెండెంట్ ని వేస్తాడు. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఈ పెండెంట్ ని తీయను, నన్ను మర్చిపోవద్దు అని దూహి అంటుంది. నన్ను నేనైనా మర్చిపోతానేమో కానీ నిన్ను మర్చిపోలేను అని గువన్ హన్యాంగ్ సిటీకి వెళ్తాడు. అదే మంచి టైం అనుకుని వాళ్ళ నాన్న క్యాపిటల్ సిటీలో అఫీషియల్స్ కి ఒక లెటర్ రాస్తాడు. అందులో కొంతమంది క్యాథలిక్ ప్రీచింగ్స్ వింటూ ఆడవాళ్లు మగవాళ్ళు కలిసే కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే 4000 సంవత్సరాల చరిత్ర ఉన్న మన కంట్రీ ఆ ఈవిల్ పర్సన్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది అని రాస్తాడు. దాంతో ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళని కనిపెట్టి ఇంట్లోనే తగలబెట్టేస్తూ ఉంటారు. అలా గువన్ వాళ్ళ ఊరికి కూడా వస్తే వాళ్ళ నాన్న ఊరి పెద్దలు కలిసి మనల్ని కాపాడుకోవడానికి ఎవరినైనా ఒకరిని సాక్రిఫైస్ చేస్తే సరిపోతుంది అని ప్లాన్ చేస్తారు. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసి ఓల్సిమ్ ఒక్కటే క్యాథలిక్ గా మారింది అని తనపై నింద వేసి ఊరి బయటకు తీసుకెళ్లి కత్తితో చంపేస్తారు. అది తెలుసుకున్న గువన్ అక్కడికి వచ్చి కోపంతో తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చంపేసి తనని తాను కత్తితో మెడ కోసుకొని చనిపోతాడు. ఇదంతా అతనికి డ్రీమ్ లో కనిపించి ప్రెసెంట్ లైఫ్ లో నిద్రలేస్తాడు. బాడీ మొత్తం ఆ షాక్ లో స్వెట్ వచ్చేసి ఉంటుంది. దూహి నిద్రలేస్తే ఎందుకు డల్ గా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు నైట్ హ్యూమన్ గా ఉన్నప్పుడు ఈ రోజులు కలలో వచ్చాయి అని చెప్తాడు. నీ మెమరీ నీకు తిరిగి వచ్చేసిందా, నువ్వు అప్పుడు ఎలాంటి వాడివో తెలుసుకోవాలని నాకు క్యూరియస్ గా ఉంది అని అడిగితే, నేను ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నాను, తన పేరు ఓల్సిమ్ అని చెప్తే, ఇది నీ ఎక్స్ గురించి వచ్చిన డ్రీమా అని నవ్వేస్తుంది. గువన్ తనే ఓల్సిమ్ అని దూహికి చెప్పి తన మైండ్ ని డిస్టర్బ్ చేయకూడదని స్ట్రేట్ గా గాడ్ దగ్గరికి వెళ్తాడు. ఆ హోమ్లెస్ విమెన్ రూపంలో ఉన్న గాడ్, సో నీ మెమరీస్ నీకు తిరిగి వచ్చేసాయి అంటే నన్నెందుకు డెమాన్ గా మార్చావు అని గువన్ అడుగుతాడు. హెవెన్ లో మాత్రమే కాదు, హెల్ లో కూడా నాకు వర్కర్స్ అవసరం అవుతారు, మనుషుల మీద ఆల్రెడీ గ్రడ్జ్ ఉన్న నువ్వు కరెక్ట్ గా సెట్ అవుతావని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అంటుంది. అదే ఫేట్ మళ్ళీ మీ ఇద్దరికి రిపీట్ అవ్వచ్చు, అందుకే ప్రెసెంట్ లైఫ్ లో మీరిద్దరు కలిశారు, ఈసారి కూడా అలాంటి బ్యాడ్ లక్ ని మళ్ళీ మీకు జరగచ్చు అంటే గువన్ కోపంతో బిలియర్డ్స్ బోర్డ్ మీద గట్టిగా స్టాంప్ చేస్తాడు. అక్కడున్న గ్యాంబ్లింగ్ కార్డ్స్ అన్ని గులాబీ పెటల్స్ లా మారుతాయి. నీ ఫేట్ నేను రాయలేదు, నువ్వు చేసిన పనులు ఇప్పుడు తిరిగి నీకు జరుగుతున్నాయి అని అంటుంది. నెక్స్ట్ గువన్ తన ఆఫీస్ లోకి వెళ్తే, మిస్టర్ పార్క్, నేను ఈ పాస్ట్ స్టోరీని హిస్టరీ బుక్స్ లో చూసి కనిపెట్టేశాను అంటాడు. నాకు కూడా అంతా గుర్తొచ్చేసింది, దూహిని ఓల్సిమ్ అని మిస్టర్ పార్క్ కి చెప్తాడు. దూహి తన ఆఫీస్ లో మార్నింగ్ గువన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ, ఇలా సడన్ గా మెమరీస్ రీగెయిన్ అయితే ఎవరికైనా షాక్ అండ్ ఫ్లస్టర్ గా ఫీల్ అవుతారు, కేవలం నేను గువన్ పక్కన సపోర్ట్ చేస్తూ ఉండడమే నేను తనకి చేయగలిగిన బెస్ట్ అని అనుకుంటూ ఉంటుంది. జైల్లో దూగ్యోంగ్ ని కలవడానికి వాళ్ళ అమ్మ వెళ్ళి, నువ్వేం టెన్షన్ పడకు, మీ నాన్న నిన్ను త్వరలోనే బయటకు తీసుకొస్తాడు, డైలీ టాబ్లెట్స్ వేసుకో అని చెప్తుంది. ఇదంతా నీకు ముందే తెలుసు కదా, నాన్న కావాలనే తను చేసిన మర్డర్స్ కి నన్ను లొంగిపోమనడం గురించి అని అడిగితే ఆమె సైలెంట్ గా ఉంటుంది. నాకు తెలుసు, నువ్వే అసలైన విలన్వి, నీ కొడుకు అంత టార్చర్ అనుభవిస్తున్నా ఏం పట్టనట్టు నీ సంతోషం కోసం నువ్వు చూసుకుంటున్నావు అంటే, నేను నా లైఫ్ మొత్తం మంచిగానే బ్రతికాను, నువ్వే మీ నాన్నకు నచ్చినట్టు లేవు, ఇదంతా జరగడానికి నువ్వు డిజర్వ్ పర్సనే అని ఆమె అంటుంది. దూక్యోంగ్ బాధతో ఏడుస్తూ గట్టిగా అరిస్తే అక్కడున్న జైల్ గార్డ్స్ వచ్చి తనని తీసుకెళ్తారు. ఈ సిరీస్ మొత్తంలో అసలు విక్టిమ్ అని ఎవరైనా ఉన్నారంటే అది దూక్యోంగ్నే. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న పెట్టే టార్చర్ ని తట్టుకోలేక వాళ్ళమ్మ దాన్ని పట్టించుకోక తన లైఫ్ మొత్తం నరకంలా అనుభవిస్తూ ఉంటాడు. వాళ్ళమ్మ అదే రోజు ఏం జరగనట్లు యాంటిక్ పీసెస్ ని కొనడానికి గ్యాలరీకి వెళ్తుంది. అప్పుడే తనకి ఒక ఫోన్ కాల్ వస్తే అది విని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దూహి ఆఫీస్ లోకి సియోఖూన్ లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే గువన్ కూడా అదే లిఫ్ట్ లో వెళ్తాడు. సియోఖూన్ తనని ఫ్రెండ్లీగా పలకరించి, నిన్న నైట్ నా చేతిని బాగు చేసినందుకు థ్యాంక్స్, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అపాలజీ అడుగుతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ దూహి దగ్గరికి వెళ్లి, దూక్యోంగ్ సైకోమెట్రిక్ రిజల్ట్స్ వచ్చేసాయి, అతను సీరియస్ సైకిక్ డిజార్డర్స్ తో బాధపడుతున్నాడు అంటే అతను ఇప్పుడే
చనిపోయాడు అని దూహి చెప్తుంది. ఫనరల్ స్పాట్లో దూక్యూంగ్ టాబ్లెట్ దగ్గర అతని పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సియోకున్ వాటర్ బాటిల్ తీసుకుని ఆమెని ఓదార్చాలని చూసి, మీకేమైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పండి అంటాడు. అప్పుడు ఆమె తన చేతి మీద ఉన్న కాలిన గాయాన్ని చూసుకుంటుంది. అది నో సూక్ మిన్నే పెట్టుంటాడు. దూహి అక్కడికి వస్తే, నో సూక్ మిన్ ఇదంతా నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ వచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. అతనే కదా మేడం జూని చంపింది, నేను డెఫినెట్గా అతను పంపించడానికి రావాలి అంటుంది. నేను ముందుగానే వచ్చి నీకు సారీ చెప్పుండాల్సింది, కానీ మాన్స్టర్ లాంటి కొడుకు ఉన్నాడని యాక్సెప్ట్ చేయలేకపోయాను. నేను ఒక పేరెంట్గా ఫెయిల్ అయ్యాను. నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాను. ఈ విషయం మీద కంపెనీ కోసం సైలెంట్గా ఉండు అని సుక్మిన్ అడుగుతాడు. ఇలాంటి టైంలో కూడా నువ్వు కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా అని దూహి అంటుంది. ఆలోచించాలి, ఎందుకంటే ఇది మీ నాన్న మా అమ్మ కలిసి కష్టపడి స్టార్ట్ చేసిన కంపెనీ, సో దాన్ని మనం కన్సిడర్ చేసి కంపెనీ పరువు కాపాడాలి అని చెప్తాడు. అప్పుడు మేడం జూ కూతురు డ్రింక్ చేసి ఏడుస్తూ, నీ కొడుకే మా అమ్మని చంపేశాడు అని తనని పక్కన కూర్చోపెట్టుకుని ఓదారుస్తూ, నేను నా అమ్మని అలాగే కొడుకుని ఇద్దరిని పోగొట్టుకున్నాను. ఇక మన కంపెనీకి మిగిలిన వారసులు నీ ఇద్దరు ట్విన్స్ జస్టిన్ ఆస్టిన్ మాత్రమే అని చెప్తాడు. ఆ మాటలు వింటున్న అతని వైఫ్ కోపంతో బాధతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. కార్లో తిరిగి వెళ్తున్న దూహికి సూక్మిన్ మీద డౌట్ వస్తుంది. దూక్యూంగ్ చేసిన మర్డర్స్ గురించి అతనికి నిజంగానే తెలీదా, లేక యాక్టింగ్ చేస్తున్నాడా అని గూవన్కి చెప్పి, నీకు గుర్తుందా దూక్యూంగ్ సైకో కిల్లర్ ఫోన్లో పేరుని ఏం ఫీడ్ చేశాడు అంటే అబ్రాక్సెస్ అని గూవన్ చెప్తాడు. ఈ పేరుని నేను ఇంతకుముందు విన్నాను, డెమియన్ అనే నవెల్లో ఉంది. అందులో ఒక పక్షి ఎగ్ నుంచి బయటకు రావడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్ అనేది ప్రపంచం. ఒకరు సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్ గా ప్రపంచంతో ఫైట్ చేయాలి. ఆ తర్వాత బర్డ్ అబ్రాక్సెస్ అనే గాడ్ దగ్గరికి చేరుకుంటుంది అని చెప్తుంది. అంటే దూక్యూంగ్ కూడా వేరే దారి లేక మేడం జూని చంపుంటాడా అని వాళ్ళకి డౌట్ వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు మేడం జూ టామ్ దగ్గరికి వెళ్లి ఫ్లవర్స్ ని ఆఫర్ చేసి అక్కడే కొంచెం టైం ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే డాన్సర్ జిన్ పర్ఫార్మెన్స్ ఉంటే దూహి కూవన్ ఇద్దరు వెళ్లి విష్ చేస్తారు. డాన్సర్ జిన్ కూడా మంచి ఆలోచనలతో మారిపోయి ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ అయిపోగానే నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయంలే అని కూవన్ కి చెప్తుంది. తను పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే సేమ్ దూహి 200 years చేసినట్లే ఉండడంతో ఆ ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటే ఏం జరిగింది అని దూహి అడుగుతుంది. నాకు వచ్చిన డ్రీమ్లో నేను ప్రేమించిన మనిషి కోసం చాలా మందిని చంపేశాను. నేను తనని లవ్ చేయకపోయింటే తను బ్రతికి ఉండేది. ఇప్పుడు నీకు కూడా అలానే జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది అంటాడు. ఒకవేళ అలాంటి టైంనే వస్తే మనిద్దరం దాన్ని కలిసే ఫేస్ చేస్తామని దూహి తన చేతిని పట్టుకుంటుంది. మేడం జూ చనిపోక ముందు ఎప్పుడు చర్చ్కి వెళ్లి కన్ఫెషన్ రూమ్ లో తన తప్పులన్నీ పాస్టర్ కి చెప్తూ ఉండేది. దూహి పేరెంట్స్ కార్ ని డాష్ ఇచ్చింది మేడం జూనే, కానీ అది యాక్సిడెంటల్ గా జరుగుంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే గూవన్ యాక్సిడెంట్ స్పాట్ లో దూహి వాళ్ళ నాన్నతో డీల్ చేసుకుని ఉంటే అతని సోల్ ని నరకానికి తీసుకెళ్తాడు. అంటే యాక్సిడెంట్ జరగడానికి 10 years ముందు వాళ్ళ నాన్న గూవన్ తో డీల్ చేసుకుని ఉంటాడు. ఆ యాక్సిడెంట్ సీన్ లో మేడం జూ కూడా గూవన్ ని చూసుంటుంది. అక్కడితో ఎపిసోడ్ 12 ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.